జీవిత నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఈరోజు అనగా 7వ తారీఖున ఒక అవగాహన సదస్సు, 2వ అవగాహన సదస్సు 21వ తారీఖున జరుపుకోవాలని, అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఈ శిక్షణ తరగతుల్ని ప్రారంభించాలని చెప్పి మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకు ఈ అవగాహన సదస్సు అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా దాదాపు 2,20,000 ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఉంటే దాంట్లో కనీసం 1% కూడా గత 6-7 సంవత్సరాల నుంచి మనం విశ్లేషణ చేసినట్లయితే పొందలేకపోతున్నాం అనే భావన. దీంట్లో మనం కూడా షేర్ చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు కూటమి నాయకత్వం 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించాలనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే ప్రారంభించారో దాంట్లో మేము సైతం అనే భావంతో ఈ కార్యక్రమానికి నాంది పలకాలి. ఈ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఏదైతే రూరల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో యూత్, వీళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్స్ సక్రమంగా వచ్చేలాగా తెలిసేలాగా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఉండాలి, ఆ సిలబస్ని ఏ రకంగా ఉపయోగించాలి, వాటి ద్వారా వీళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్, రీజనింగు, అదేవిధంగా సబ్జెక్ట్ ఓరియంటేషను ఎట్లా ఇవ్వాలి అనే దానికి ఈ రోజున ప్రిలిమినరీ ఓరియంటేషను కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఒక అవగాహన వస్తుంది, ఒక ఆలోచన పెరిగేది, ఏమిటి ఇక్కడ చేయబోయేది, ఏం చేయబోతా ఉన్నారు, ఎవరెవరు చేయబోతా ఉన్నారు, ఇక్కడ సరైన శిక్షణ దొరుకుతుందా లేదా అనే భావనకి లోను కాకుండా, కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లియర్గా ఉండేదానికి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్గా జరిగింది, ఇలాగే కొనసాగాలి. రేపు 21 కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడే ఇదే హాల్లో మనం జరుపుకుంటాం. మరి ఆ రకంగా జరుపుకున్న తర్వాత అక్టోబర్ 2 నుంచి ఎటువంటి పరిస్థితిలో 2 సెక్షన్స్, 10th అండ్ ఇంటర్మీడియట్కి ఒక సెక్షను, అదేవిధంగా డిగ్రీకి ఇంకొక సెక్షను, 120 మందితో ఫస్ట్ బ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమానికి రామకృష్ణ గారు ఎక్స్ఎమ్మెల్సీ, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ మరి పెద్దలు అశోక్ బాబు గారు, మరి బుచ్చిరామ్ ప్రసాద్ గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా విజయ్ గారు, రాజు గారు, మరి తెలుగు గారు, ఉమేష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, సహకరించినందుకు, మరి ముఖ్యంగా అశోక్ బాబు గారు, అదేవిధంగా రామకృష్ణ గారు మెయిన్ ఈ ప్రోగ్రామ్కి అనలిస్టులు కానీ, గైడర్స్ కానీ, మెంటర్స్గా కానీ, లీడర్స్గా కానీ వీళ్ళిద్దరు సమక్షంలో ఈ కార్యక్రమం కొనసాగబోతుందని చెప్పి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఎన్ఆర్ఐ వేమూరు రవిప్రసాద్ గారు సహకరించినందుకు, అసలు ఇనిషియేషన్ చేసింది ఆయన. అంతేకాకుండా దీనికి బిహైండ్ ద కర్టన్ కూడా బిఆర్ఎం శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, ఇందులో ఆపరేషన్స్లో ఉంటారు ఆయన బిహైండ్ ది కర్టన్ ఈ సిలబస్ని, యూనిఫామ్ సిలబస్ని ఈ రోజున మాకు అందించడానికి వారు పరోక్షంగా ఈ కార్యక్రమానికి సహాయపడుతున్నందుకు వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అక్కడ జాబ్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఏజ్ లిమిట్ ఈజ్ 30 years. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి అప్లికేషన్లో మనం చాలా సింపుల్గా పెట్టాం, చాలా సింపుల్గా 5 ఐటమ్స్, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, అదేవిధంగా యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మొబైల్ నెంబరు. వెరీ సింపుల్, నో కన్ఫ్యూజన్ ఇన్ ద అప్లికేషన్. అలాగే QR కోడ్ ద్వారా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫిల్అప్ చేయవచ్చు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.